అగర్చే మీ ప్రభుత్వానికి లేదు అనే మాట సందర్భం చెప్తూ ఏమండి ఏమండి ఇప్పుడు డీజీ ఇప్పుడు ఇక్కడ ఒకవేళ వారిది తప్పని తేలితో కూడా చట్టం తనపని తను చేసుకొని పోతుంది. వారికి ఉన్నటువంటి అనుభవాన్ని తీసుకొని వచ్చి అక్కడ పదవి రావడం ఇప్పుడు అది రాజకీయ పదవి కాదు. ఈరోజు వారికి ఉన్నటువంటి అనుభవానికి అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా డీజీపీగా ఆయన హయాంలో ఒకవేళ జరిగి ఉంటే ఆయన దృష్టికి వచ్చి ఉంటే ఆయన ఏం చేసిందని కూడా ఇప్పుడు చెప్తాడు. సిట్టు ముందు ఒకవేళ వారికి అవకాశం వస్తే వారు కూడా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారేమో. ఇక్కడ ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అంశం పక్కాగా రాజకీయ కారణంతో జరిగింది కాబట్టి, రాజకీయ ముసుగులో జరిగింది కాబట్టి ఈరోజు బయటపడతా ఉంది. కాబట్టి వారు ఎంతటి వారైనా వారిపైన శిక్ష తీసుకుంటుంది ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కుమ్ముకు రాజకీయం సవాలే లేదు. మా కాంగ్రెస్ పార్టీకి ఒకరితో కుమ్ముకు కావాల్సిన అవసరం లేదు. అందులో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసలే లేదని చెప్తా ఉన్నా. ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి మాట మీకు కట్టుబడి ఉన్నాం. నాకు నోటీస్ రాలేదంటే ఒకవేళ నా టెలిఫోన్ ట్యాప్ అయి ఉంటే నోటీస్ వచ్చినప్పుడు నేను విచారణ కాల్సిన అంశాలు చెప్తా అని చెప్పి అన్నారు తప్ప డీకే అరుణ గారు వారు మాట్లాడిన మాటలు సరిగా చూడమంటున్నాం. ఆనాడు పీస్ అధ్యక్షుని హోదాలో అన్నటువంటి మాటలు ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన దానిపైన విచారణ జరుపుతున్నాం కదా. ఎక్కడో యుఎస్ఏలో దాక్కున్నటువంటి వ్యక్తిని కూడా విచారణకు రావాలని చెప్పని వచ్చేలా చేసినటువంటి ప్రభుత్వం ఇది. దానికి బాధ్యత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆనాడు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ గారు ఆదిన ఉన్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ న్యాయం జరిగేటప్పుడు సిబిఐకి ఇవ్వమని ఒక డిమాండ్. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ఆ డిమాండ్ చేసినటువంటి వారికే ప్రజలు అధికారం కట్టబెట్టిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి అథారిటీ ద్వారా విచారణ జరుపుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అథారిటీ చట్టం తన పని తను చేసుకునే విధంగా వెసులుబాటు. ఆ రోజు చట్టానికి అధిపతిగా ఉన్నటువంటి కేసీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది కాబట్టి ఇక్కడ ఇది జరగదు న్యాయం కాబట్టి సిబిఐకి కోరినమాట. ఈ రోజు ఇక్కడ మేము ఎవరైతే ప్రశ్నించే గొంతులకే ఈ రోజు ప్రజలు అవకాశం ఇచ్చి పట్టం కట్టి ముఖ్యమంత్రిగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది కాబట్టి సంబంధిత అథారిటీస్ కు అధికారం ఇచ్చినాము. వారి సంబంధిత అథారిటీ సంబంధించినటువంటి వారిని విచారణ విలుస్తా ఉంది. వారిపైన చర్యలు తీసుకునే విధంగా పూర్తిగా సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది. కాళేశ్వరం పైన విచారణ జరుగుతుంది. కాళేశ్వరం పైన విచారణ జరుగుతుంది. ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి ఆలోచన ముందుకు పోతున్నాం. అందులో కూడా సూత్రధారులు పాత్రలు ఎవరైనా విడిచిపెట్టలే అంటున్నాం. ఇప్పుడు వాళ్ళకేవో అంత తొందర ఎందుకు మాకు అర్థమైంది. పాపం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్ధరాత్రి మా నాయకుడు తలుపు చెక్క పగలగొట్టి ఎత్తుకపోయినట్టుగా వాళ్ళని ఎత్తుకొని పోవాలని చెప్పి అనుకుంటున్నారేమో. మేము చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు విచారణ ఆధారంగా దోషులను తేలిన తర్వాత తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకుని పోయి వారికి శిక్ష వేస్తుందని చెప్పి అనేక సందర్భాలు చెప్పినాం. ఎందుకు తొందరపాటు మాకు అర్థమైతే లేదు. ఈరోజు ప్యాకేజీలు అన్ని కూడా బీఆర్ఎస్ బీజేపీ గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తని అనేక సందర్భాలు చెప్పినాం. ఈరోజు కవిత అరెస్ట్ ఎప్పుడైంది? బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పతనం అయిపోయిన తర్వాత ఒకవేళ కవితను ముట్టుకోకపోతే కేంద్రంలో మాకు ఇబ్బంది అని చెప్పని ముట్టుకున్నటువంటి సందర్భం అరెస్ట్ ఆ రోజు. ఇప్పుడు విమర్శగా కాదు, ఇక్కడ వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం సిట్ చేస్తా ఉంది. ప్రభాకర్ రావు గారి వాదనలో ఒకవేళ నిజాలుంటే వారు ఇచ్చేటువంటి దానిలో మీరున్నా నేనున్నా రేపు డీజీపీ గారు ఉన్నా
ఎవరున్నా సిట్టు ముందు విచారణకు హాజరవుతారు, వారి యొక్క వివరాలు చెప్తారు, అప్పుడు తీసుకుంటది. మా ముఖ్యమంత్రి కూడా అదే చెప్పిండు. ఆనాడు నా టెలిఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి నేను అయి ఉంటే నన్ను పిలిస్తే నీ కూడా వెళ్ళి ఆ విచారణలో పాల్గొంటే చెప్పండి, నాకు నోటీస్ వచ్చినాక నీ కూడా వెళ్తే చెప్పండి. ఓకే అన్న, అందరికీ నమస్కారాలు.